నమస్కారం. ఒకరోజు డైరెక్టర్ మారుతి గారు నాకు ఫోన్ చేసి, సార్ మేము ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పిక్చర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం, భలే ఉన్నాడే అని పేరు. సో పెట్టగానే భలే ఉంది అనుకున్నాను. సో అందులో మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఒకటి ఉంది, అది మీరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ప్లీజ్ డూ ఇట్ అని చెప్పి మా డైరెక్టర్ శివసాయి వర్ధన్ ఆయన మాట్లాడతారు. యంగ్ డైరెక్టర్ అతను. నాకు మారుతి గారు అంటే ఒక సాఫ్ట్ కార్నర్. ఆయన చేసిన సినిమాలు, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాకుండా బేసిక్గా యానిమేటర్గా స్టార్ట్ అయిన ఆయన. సో యానిమేటర్స్ విజన్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ లైక్ హిమ్ వెరీ మచ్. సో ఆయన చెప్పగానే శివసాయి ఆయన ఫోన్ చేశాడు. అతను చెప్పినటువంటి కథ ఆ క్లారిటీ ఆఫ్ థాట్, ఆ విజన్, అవన్నీ కూడా చాలా క్వాలిటీగా చాలా ఇంప్రెస్ చేశారు నన్ను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఆ తర్వాత సార్ మీకు పేరుగా మిస్సెస్ లీలా శాంసన్ గారు చేస్తున్నారు. వెంటనే ఐ వాజ్ అమేజ్డ్. లీలా శాంసన్ గారు అంటే గొప్ప డాన్సర్ ఆవిడే. ఆ కళాక్షేత్రకు షీ వాజ్ హెడ్డింగ్, షీ వాజ్ చీఫ్ ఆఫ్ కళాక్షేత్ర. తర్వాత ఆల్ ఇండియాలో పెద్ద పెద్ద కల్చరల్ సెంటర్స్ అంతా షీ వాజ్ చీఫ్ అండ్ అడ్వైజర్. అటువంటి ఆమెను నన్ను ఒక పేరుగా చేసి ఒక సినిమా చూస్తున్నారంటే ఐ ఇమ్మీడియట్లీ ఫౌండ్ ఆమె చాలా మంచి క్వాలిటీతో ఒక టేస్ట్తో చేస్తున్నారు అనే సంగతి నాకు అర్థమైంది. సో చాలా ఇమ్మీడియట్గా ఐ యాక్సెప్టెడ్, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఎవరు రొమాంటిక్ ప్లేయర్ అంటే చెప్పారు, రొమాంటిక్ హీరో రాజ్ తరుణ్, మనీషా కందుకూరి అని చెప్పారు. ఆ తర్వాత మ్యూజిక్ శేఖర్ చంద్ర. ముందర ఎవరు శేఖర్ చంద్ర అనుకున్నాను, తర్వాత చూస్తే ఆయన నా ఫేవరెట్ కెమెరామ్యాన్ హరి అనుమోలు. కెమెరా నాకు మయూరి, అమెరికా అబ్బాయి, వీటికి ఫోన్ చేసినటువంటి చాలా క్లోజ్ కెమెరామెన్ అబ్బాయి. అతను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, కీబోర్డ్ వాయిస్తూ చెప్పినట్టు హీ వాజ్ ఎ జీనియస్, చాలా అద్భుతంగా వాయించేవాడు. హీ ఈజ్ గట్ ఎ ఫ్యూచర్ అప్పుడే అనుకున్నాను. సో నౌ హీ హాజ్ బికమ్ ఏ ఫుల్ ఫ్లెష్. అండ్ ఈ పిక్చర్కి అతను చేస్తానంటే నాకు వెరీ హ్యాపీ. సో తప్పకుండా చేశాను. ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ డిలైట్ఫుల్ సినిమా. ఒక ఫ్రెష్ బ్రీజ్ ఉంటుంది మీకు, మీరు తప్పకుండా చూడండి. ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ద ఫిలిం అండ్ ఐ విష్ ద ఫిలిం ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ.